హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పొడి పొడిగా సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు పోపు వేసుకోవాలండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసి పోపు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 ఇంచి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసింది, 1 ఎండుమిరపకాయ 2 ముక్కలు వేసుకొని పోపులో చక్కగా ఫ్రై అవనివ్వాలి. అల్లం వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఉప్మాకి. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి. దీనిలోనే కొంచెం పీనట్స్ అంటే పల్లీలు, 2 స్పూన్ల పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో బఠానీలు యాడ్ చేస్తున్నానండి, నానబెట్టిన బఠానీలు. ఇవి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా. ఇవన్నీ కూడా పోపులో చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఉప్మాకు సరిపడా రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసామంటే బఠానీలు చాలా స్పీడ్గా ఫ్రై అవుతాయి, ఎసర్లో కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు పోపులో చక్కగా బఠానీలన్నీ కలుపుకున్నాక 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు సేమియాకి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నారు అంటే సేమియా చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఉప్మా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎసరు మరగాలండి, 5 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఈ 5 నిమిషాల లోపల మనం ఏం చేద్దామంటే ఒక చిన్న బాండి పెట్టుకొని ఇందులో సేమియా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకునే సేమియాని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఈ లోపల ఎసరు బాగా మరిగిపోయింది చూసారా, ఇందులోకి ఫ్రై చేసిన సేమియాని వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో వేసిన తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ పట్టిద్ది. ఒకసారి కలుపుకున్నాక చక్కగా వాటర్లో మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం. చూసారా, 5 మినిట్స్లో చక్కగా ఇలా పొడి పొడిగా టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.